ఎహెజ్కేలు 37:15 నుండి ఆఖరి వచనం వరకు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. 37:15 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చు. దేవుడు ఎహెజ్కేలుకి మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు, మరొక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏంటిది? నరపుత్రుడా, నీవు కర్ర తొనక ఒకటి తీసుకొని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారికి ఇశ్రాయేలుదనియు పేర్లు రాయము. మరి ఒక తొనక తీసుకొని దాని మీద ఎఫ్రాయిము తొనక అనగా యోసేపు వంశస్థులనియు వారి తోటి వారికి ఇశ్రాయేలుదనియు రాయము. అప్పుడది ఏకమైన తొనక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తొనక ఎగును. కాబట్టి ఇశ్రాయేలుకి ఏం జరగబోతుందో ఇవన్నీ కూడా ఇక్కడ దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. అందుకనే మన దేవుడికి ఏం పేరు ఉందంటే భవిష్యత్తు జ్ఞానము కలిగినవాడు. భవిష్యత్తు జ్ఞానాన్ని, అందుకనే దేవుడికి ఏం పేరు ఉందంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. కాబట్టి మనం పుట్టిన తర్వాత, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ముందు ఏం జరిగిందో మనకు తెలియదు. అందుకనే అన్నీ కూడా రాసి పెట్టాడు. తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలియదు. శాశ్వత కాలంలో ఏం జరగబోతుందో తెలియదు. లేక మనం చనిపోయిన తర్వాత ఏం జరగబోతుందో తెలియదు. అయితే కేవలం యేసు ప్రభువుని అంగీకరించిన వారు, యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారికి మాత్రమే ఈ లేఖనాలు అర్థమవుతాయి. ఎందుకు అర్థమవుతాయంటే వారు నమ్ముతారు. ఇదే దేవుని వాక్యం అని, దేవుని ప్రవచన వాక్యం అని. దీన్ని చదువువాడు, విని ఆ ప్రకారం చేయవాడు లేక గైకున్న వారు ఎవరండి? ధన్యుడు. దేవుడు సత్యవంతుడు. సత్యవంతుడైన దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నాం. ఆయన పంపిన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందున్న వారమే సత్యవంతుని యందు ఉన్నాం. అంతకుముందు దుష్టునిలో ఉన్నాం, సాతానులో ఉన్నాం, అబద్ధాన్ని నమ్మాం, అసత్యములో ఉన్నాం. తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు. నోవహు దినాల్లో కూడా దేవుడు అందరికీ చెప్పాడు, అందరికీ ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత నోవహు నమ్మాడు, నోవహు భార్య నమ్మింది, నోవహు కుమారులు కోడళ్ళు నమ్మారు. మీరంతా కూడా చెడిపోయారు కనుక, మీరంతా కూడా నాకు ఆయాసాన్ని పుట్టిస్తున్నారు కనుక దేవుని భయం కొంచెం కూడా లేదు, తినాలి, తాగాలి, చావాలని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి మిమ్మును బట్టి భూమిని శపిస్తాను, మీ అందరి మీదకి తీర్పు వస్తుంది, వాన వరదను పంపిస్తాను, మీరంతా నశించిపోతారని చెప్పాడు కదా. ఇంకా జరగలేదు కానీ ఏం చెప్పాడు? తన తీర్పును వెల్లడి చేశారు. ఈ లోపల ఏం చేయాలి? వీళ్ళు దేవుని మాటను నమ్మి దేవుడు చెప్పింది జరుగుతుందా జరగదా? యేసు ప్రభు పుడతాడని రాయబడి ఉంది, పుట్టాడా లేదా? చనిపోతాడని రాయబడి, చనిపోయాడా లేదా? తిరిగి లేస్తాడని ఉంది, లేచాడా లేదా? కదా. చూడండి, కీర్తన 85:12 చదవండి. కీర్తన 85:12 త్వరగా చదవండి. అంతేనేమో 10వ చదవండి. కృపాసత్యములు కలుసుకొనినవి, ముద్దు పెట్టుకున్నవి, భూమిలో నుండి సత్యం వలసిన. అంటే ఎవరండి భూమిలో నుండి? సత్యం ఎవరు? యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి ఏం చేశాడు? సత్యవంతుడు. భూమిలో నుండి సత్యము మనసు. అంటే నిజమైన విత్తనం మనం విత్తినప్పుడు అది భూమిలో పడి చనిపోయి మళ్ళీ ఏమవుతుంది? మొక్క అవుతుంది. మొక్క ఏమవుతుంది? మళ్ళీ ఫలాన్ని ఇస్తుంది. ఏ విత్తనం అయితే ఆ విత్తన ఫలాన్ని ఇస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుట ద్వారా, పాపముల ద్వారా, అపరాధముల చేత చచ్చిన మనల్ని
క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా క్షమించి మళ్ళీ ఏం చేస్తాడు? మనల్ని బ్రతికిస్తాడు. దేవుని కొరకు ఫలించేవారుగా చేస్తాడు. ఓకేనండి. నిత్య జీవం పొందేటట్టుగా చేస్తాడు. అసత్యము నుండి ఏం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు. అది కాబట్టి క్రీస్తులో లేకపోతే కృత్రిమములో ఉంటాం. కృత్రిమములు అంటే అది సత్యమైంది కాదు. ఇప్పుడు అక్కడ చూడండి, మొక్క ఉంది గోడకి, అది కృత్రిమమైనదా సత్యమైందా? ఎందుకు? ఆర్టిఫిషియల్ అంటే ఇంగ్లీష్లో తెలుగు. దాంట్లో భూమిలో నుండి మలవలేదు, విత్తనంలో నుండి రాలేదు. అది యేసుప్రభు ఏమయ్యాడు? ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు అనబడిన వారు వచ్చారు, ఏదో గొప్ప కార్యాలు చేశామని చెప్పారు. అందరూ సమాధితో వారి చరిత్ర అంతమైపోయింది, కానీ సమాధిని జయించిన వారు యేసు ప్రభు. సాతాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శరీరాశ, నేత్రాశ, జీవుడము, మరణాన్ని జయించాడు. ఎలా జయించాడు? పవిత్రుడు కాబట్టి. జన్మ నుంచి సిలువ వేయబడే వరకు కూడా ఎటువంటి దోషం ఆయనలో కనబడలేదు కదండి. అటువంటి ఆయనే సత్యవంతుడు. కాబట్టి ఈ సత్యవంతుడి ద్వారానే మనం దేవుని పిల్లలు అవ్వగలుగుతాం, దేవుని సేవించగలుగుతాం. ఈ లోకాన్ని వదిలిన తర్వాత దేవుని రాజ్యానికి. ఇప్పుడు బైబిల్ అంతా ఏంటంటే గతంలో జరిగిందంతా కూడా రాసింది. అందుకనే చదవాలా వద్దా? చదవాలి. ఏం జరగబోతుందో ఉంది. కొత్త నిబంధన అంతా చదవాలా వద్దా? పాత నిబంధనలో కూడా ఉంది, కొత్త నిబంధనలో ఉన్నది. దానియేలు గ్రంథం కూడా ప్రకటనలో ఉన్న విషయాలన్నీ దానియేలుగా ముందుగానే చెప్పాడు. పాత నిబంధన అంటే కొత్త నిబంధన అంటే పాత నిబంధన నెరవేరిపోయింది. పాత నిబంధన నెరవేర్పు అంటే అర్థం ఏంటి? పాత నిబంధన ప్రవచనం, కొత్త నిబంధన ఏంటి? నెరవేరు. యేసు పుడతాడని ఉంది, పుట్టాడా లేదా? ఎక్కడ పుట్టాడు? కొత్త నిబంధన. కాబట్టి కొత్త నిబంధన ఏంటి? నెరవేరు. కొత్త నిబంధన అంతా కూడా ఇంకా నెరవేరవలసింది ఏంటంటే యేసు ప్రభు రెండోసారి. దానికి సమయం పడుతుంది, కొన్ని గుర్తులు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరిన తర్వాత దేవుడు తన సమయంలో వస్తాడు, కానీ మనం త్వరపెట్టడానికి లేదు. ఒకవేళ నమ్మి చనిపోతే కూడా మనకేం కాదు, నరకం ఏం లేదు. ఏమవుతాం? నా మీద విశ్వాసం ఉంచి చనిపోయిన వారు మళ్ళీ బతుకుతారు. బ్రతికి నా మీద విశ్వసించున్నాడు ఎన్నటికీ చనిపోడు. అంటే ఒకవేళ బ్రతికుండగానే మనం క్రీస్తున్నందున్న వారిని మరుక్షణంలో వచ్చాడు అనుకో, మనకి ఈ శరీరం సాగుతుంది. ఏమవుతుంది? శరీరం మార్పు చెంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది, సదాకాలం ఆయనతో పాటు. అయితే చనిపోయిన వారు ఏం చేస్తారు? సమాధుల్లో నుండి వారైనా మహిమ దేహాన్ని ధరిస్తారు. మనమైనా ఈ దేహం ఏమవుతుంది? క్షణమాత్రంలో మార్పు చెందుతుంది. మహిమ దేహంతో, పరలోకపు దేహంతో, ఆత్మ సంబంధమైన దేహంతో వెళ్ళిపోతుంది. అది పవిత్రమైన దేహం, ఎల్లప్పుడూ పవిత్రంగానే ఉంటుంది. దాంట్లో ఇంకా లోకాకర్షణలు, భూ ఆకర్షణలు ఉండవు. ఓకేనండి. ఆ రీతిగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలీయుల్లో ఐక్యత లేదు, గోత్రాల్లో ఐక్యత లేదు. ఓకేనా? కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఐక్యత కోరుకుంటున్నాడు. సాతాను మొదటి నుంచి ఏం చేస్తున్నాడంటే విభజించి పాలిస్తున్నాడు కదా. ఆదామవ్వల్ని దేవుడితో, ఆదామవ్వలు ఐక్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటే వారిద్దరిని పాపము చేయించి దేవునితో ఏం చేసింది? వేరు చేయించాడు. ఎవరికి నష్టం? ఆదామవ్వలకి నష్టం. ఆదామవ్వల్లో పుట్టిన మనకి నష్టం. కాబట్టి ఎప్పుడు కూడా వేరు చేస్తాడు. యేసు ప్రభు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? ఐక్యపరుస్తాడు. అయితే దేవునితో కలిసి ఉంటేనే, సత్యమందు ఉంటేనే మనకి శాశ్వతమైన మేలు ఉంటుంది, లేకపోతే శాపం ఉంటుంది. అలా వారిద్దరిని పాపం అయినా దేవుడు వదిలిపెట్టలేదు. కానీ కదా, జంతువును వధించి వారి పాపాన్ని పరిహరించి వారిని తిరిగి ఏం చేశాడు? సమకూర్చుకున్నాడు. ఓకే.
అయితే మనమందరం కూడా ఈ లోకంలో అనేకమైన భేదాలు వచ్చేసినాయి. కుల మత భేదాలు వచ్చేసినాయి, మత భేదాలు వచ్చేసినాయి, దేశ భేదాలు వచ్చేసినాయి, భాష భేదాలు వచ్చేసినాయి. ఒకటి కాదు, విభజనలు ఎన్ని ఉన్నాయి. మన తల వెంట్రుకలు కూడా సరిపోవు భూమి మీద. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే వీటన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు, ఐక్యపరుస్తున్నాడు, ఏకం చేస్తున్నాడు. దానికే నూతన నిబంధన చేశాడు. ఓకే, పాత నిబంధనలో కూడా సౌలు రాజు ఉన్నప్పుడు అందరూ కలిసి ఉన్నారు, అన్ని గోత్రాలు. దావీదు రాజు ఉన్నప్పుడు అన్ని గోత్రాలు కలిసి ఉన్నారు. సొలొమోను రాజు ఉన్నప్పుడు అందరూ కలిసి ఉన్నారు. ఎంతమంది? 12 గోత్రాలు కలిసి ఉన్నాయి. ఎప్పుడైతే సొలొమోను కొడుకు వచ్చాడో రెహబాము వచ్చాడు, వేరు బాధ్యత రెహబాము వచ్చాడో ఆయన పరిపాలన సరిగ్గా లేదు, కఠినమైన మనసు కలిగిన వాడు కదా. నేను ప్రజలకి మేలు చేయమని వారు వచ్చి ప్రాధాన్యపడితే ఏం చేస్తున్నాడు, తన స్నేహితులతో సలహా తీసుకుని అల్లరి చిల్లరి మాటలు పలికి ఏం చేశాడు, మా తండ్రి చిటికిన వేలు కంటే కూడా, నడుము కంటే కూడా నా చిటికిన వేలు బలమైనది. మా తండ్రి మిమ్మల్ని చబుకులతో కొట్టాడు, కానీ నేను ఇంకా కఠినంగా మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పాడు. దాంతో వాళ్ళు వేరైపోయారు అన్నమాట. దాంతో వాళ్ళు వేరైపోయారు కదండి. ఎన్ని 10 గోత్రాలు ఇశ్రాయేల్ అయిపోయింది. 2 గోత్రాలు ఏమైపోయింది, యోధా అయిపోయింది. ఓకేనా, అలా వేరైపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే వీటన్నిటిని నేనేం చేస్తాను, ఐక్యపరుస్తాను. అందుకని యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు చూడండి, యేసు ప్రభు వచ్చినప్పుడు ఎఫెసీ 1:10 చూడండి. ఎఫెసీ త్వరగా చదువు. పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తులో ఏం చేస్తాడంటే ఏకం చేస్తాడు. సమస్తాన్ని క్రీస్తులో కూడా ఏం చేస్తాడు. అందుకనే యేసు ప్రభు వచ్చింది. అటు ఏ భేదము లేదు, అందరూ పాపులు అన్నాడు. ఏ భేదం అంటే యూదులని లేదు, గ్రీసు దేశస్తులు లేదు, అందరూ ఆ భాష ఈ భాష అని లేదు, అందరూ కూడా పాపులు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారంతా అంతేమవుతారు, ఐక్యం కావాలి. అయితే యేసుక్రీస్తులో కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే తిరిగి సాతానుడు పనిచేశాడు. ఎట్లా, ఈ సంఘాలను కూడా నానా రీతులుగా వేరు చేసేసి, ఎన్ని కోట్ల సంఘాలు, స్థానిక సంఘాలు ఉన్నా అయితే ఒకే రకమైన బోధ ఉండదు. ఎవరి పద్ధతులు వాళ్ళు. ఎవరు చేస్తున్నారు ఈ కార్యాలు? బలహీనమైన మనుషుల్ని, లేఖన ప్రత్యక్షత లేని మనుషుల్ని ఆధారం చేసుకున్నారు. మనుషులందరూ ఎవరిని వెంబడిస్తున్నారు? ఇటువంటి వారిని కదా, సరైన గ్రహింపు లేని వారిని వెంబడిస్తున్నారు. వెంబడించి ఏం చేస్తున్నారు కదా, వేరైపోతున్నారు. దేవుడు దేన్ని ఐక్యపరచాలనుకుంటున్నాడో సో దాని నుండి ఏం చేస్తున్నాడు, వేరు చేసేస్తున్నాడు. సో అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా క్రీస్తుతో ఐక్యత కాదు. చూడండి, 1 కొరింథీ 1:10 చదవండి. 1 కొరింథీ 1:10 త్వరగా చదవండి. మీరందరూ ఏకభావంతో మాట మాట్లాడవలను మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. తర్వాత 12వ వచనం చదువు. పౌలు వాడను, అపోల్లో వాడను, కేఫా వాడను. చూసారు,
ఈ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళే ఎక్కువ. సంఘంలో ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? నేను ఎవరి వాడిని? ఒకళ్ళు పౌలు వాడు, కొంతమంది ఏమో పౌలు వాడిని, కొంతమంది అపోలో వాడిని, కేఫా వాడు, ఇంకొకడు ఎవరు కరెక్ట్? క్రీస్తు. ఒకే సంఘంలో ఎన్ని డివిజన్స్ ఉంటే ఎట్లా అవుతుంది? అందుకని మిమ్మల్ని అందరినీ బోధలో ఐక్యపరుస్తాం. మన దగ్గర ఎట్లా ఉంటాయా కదా? మీరంతా ఎవరు? రాజ్ అంకుల్ గ్రూపా? నువ్వు టైటస్ గ్రూపా? ఇంకెవరు గ్రూప్? ఎవరి గ్రూప్ చెప్పరా? ఝాన్సీ యేసు ప్రభు ఇక్కడ ఉంది కదా, ఏమనుంది? క్రీస్తు. నువ్వెవరి గ్రూపు? కృప క్రీస్తు గ్రూపా? లేకపోతే రేపు ఊరికి వెళ్ళిన తర్వాత ఆ గ్రూపా? ఒకటే బోధ ఉంది, అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట. ఇది సంఘ పద్ధతి. ఆ క్రమం లేని చోటికి వెళ్ళకూడదు, లేకపోతే వేరుగా ఉన్నట్టే. ఇది ఎవరో చేశారు, ఎవరో చేశారు, ఎవరో చేశారు. ఎవరో చేసింది కాదు, యేసుప్రభు శిష్యులు చెప్పినప్పుడు అట్లా చేశాడు. మనల్ని నడిపించే నాయకులు ఈ ప్రత్యక్షత కలిగి అలా నడిపించారు కదా. చూడండి, జకరియా గ్రంథం 14:9. జకరియా 14:9. జకరియా 14:9 చదవరే. యెహోవా సర్వలోకములకు రాజయుండును. యెహోవా సర్వలోకములకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అని. ఆ దినమున యెహోవా ఒక్కడే. దేవుడు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఇంకా ఉండరు. ఎవరండి దేవుడు? జకరియా 14:9. ఆ దినమున యెహోవా సర్వలోకములకు రాజయున్నాడు. సర్వలోకమునకు రాజే అన్నాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే దేవుడు. ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు? అని కోట్లాది దేవతలు. అయితే ఆ దినమున దేవుడు తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఎంతమంది ఉంటారు? యెహోవా ఒక్కడే. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే కొందరే అంగీకరిస్తున్నారు, కానీ యేసు ప్రభుని ప్రభువుగా అంగీకరించారు కదా. ఒకరోజు ఏం చేస్తుంది? ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి వారు కూడా తీర్పులోకి వస్తారు. తీర్పులోకి వస్తే శిక్ష. ఆ తీర్పులోనికి రాకున్నట్లు మన తీర్పు యేసు ప్రభు మీద వేసుకొని మనల్ని రక్షించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు మన దేవుడు? యేసు ప్రభువే, లేక పరలోకపు తండ్రి మన దేవుడు. తర్వాత ఆయనకు పేరు ఒక్కటే అని. ఆయనకి ఎన్ని పేర్లు ఉంటాయండి? అప్పుడు ఒకటే పేరు ఉంటుంది. తర్వాత సరే, ఆయనకి ఎన్ని పేర్లు ఉంటాయి? ఒకటే. పరలోకంలో కూడా ఒకటే భాష ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? చాలా. అఫీషియల్గా 13, 14 ఉన్నాయి. అయితే అన్అఫీషియల్గా కూడా చాలా ఉంటాయి. ఓకే. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒకటే భాష. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎల్కేజీలో జాయిన్ అవ్వాలా, ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు. మన నాలుకని ఏం చేస్తాడు? ఇస్తాడు. ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతా మహిమా కార్యాలు. మనం ఏం కష్టపడవలసిన పని. ఏదన్నా కొద్దిగా కష్టపడాలి అంటే ఇక్కడే, ఇంటి దగ్గర నుంచి మందిరానికి రావటం. ఇవన్నీ కొంతమందికి ఈవెన్ యవనస్తులు కూడా కష్టమైపోతుంది రావటం. హాస్టల్ నుంచి ఇక్కడికి రావటం లేకపోతే కష్టమైపోతుంది. ఎంతకాలం రావాలి? కొన్ని రోజులే. కానీ దేవుని మందిరాన్ని ప్రేమించి కష్టపడటానికి ఇష్టపడాలి. ఆత్మీయ విషయాలు. ఈనాడు సోమరితనం ఎక్కువైపోతుంది, ముఖ్యంగా ఈ జనరేషన్లో. ఆఖరి రోజుల్లో ఉంటున్నాం, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే రెండవ తరం వారు ఆసక్తి తగ్గిపోతుంది. ప్రతి దానికి వారు స్వచ్ఛందంగా కావట్లేదు, బలవంతంగా రావాల్సి వస్తుంది. అట్లా లేకుండా ఏం చేయాలండి? స్వచ్ఛందంగా రావాలి, కొద్దిగా ప్రయాసపడాలి, దేవుని క్రియలు చేయటానికి ఇష్టపడాలి. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం దేవుని ద్వారా వస్తుంది. దేవుడు ఎవరికి కూడా రుణస్తుడు కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రండి, ఎహెజ్కేలు 37:23 చదవండి. వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజుని నియమించదను. తన విగ్రహముల వలన కానీ
తాము చేసిన హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారికి మీదట తమను అపవిత్రపరచుకున్నారు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడై ఉండును. నేను వారి దేవుడిని. ఇశ్రాయేల్ అందరూ కూడా బబులోను నుంచి వచ్చిన తర్వాత విగ్రహారాధన ఇవన్నీ మానుకున్నారా లేదా? పరిశుద్ధులయ్యారా లేదా? ధర్మశాస్త్ర ప్రకారం దేవుని సేవను తిరిగి ఏర్పాటు చేశారా లేదా? ఓకేనండి. ఇప్పుడు క్రీస్తు యేసులో విగ్రహారాధనకి చోటు లేదు, ఉందా? కానీ చేస్తాం. అవే డెనామినేషన్స్ అంటే తెగలు నానా రీతిలుగా. లోకం అంతా ఏమవుతుంది? కన్ఫ్యూజ్ అయిపోతుంది. వీళ్ళేమో విగ్రహం వద్దంటారు, వాళ్ళేమో విగ్రహం అంటారు కదా, మళ్ళీ మన విగ్రహాలు వద్దని కొంతమంది అంటారు అని లోకం అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అట్లా లేదు. సో విగ్రహమే మనిషిని ఏం చేస్తుందండి? ఫస్ట్ అపవిత్రపరిచేది, మొట్టమొదటిగా అపవిత్రపరిచేది అది విగ్రహం. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొత్త నిబంధనలో కనపడే విగ్రహాలు అపవిత్రపరుస్తాయి, కనపడని విగ్రహాలు కూడా ఏం చేస్తాయి? దేవుని మందిరానికి రావాలంటే సోమరితనం, వాక్యం చదవాలంటే సోమరితనం, ప్రార్థన చేయాలంటే సోమరితనం, మేము పంపించే వాక్యం వినాలంటే సోమరితనం. ఇవన్నీ చోటు చేసుకున్నప్పుడు ఏమవుతుంది? విగ్రహం. ఏ విగ్రహం అది? సోమరితన విగ్రహం, కనపడని విగ్రహం. ఉందా లేదా? ఏం కృప ఉందా? విగ్రహం ఉందా? సోమరితనం ఉంటే ఏమున్నట్టు? అవన్నీ తీసుకోవాలి. తర్వాత 26వ వచనం చదువు. నేను వారితో సమాధానమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచును. వారి మధ్య నేనేం చేస్తాను? ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించి యొర్దాను దాటించి కనాను దేశానికి తీసుకొచ్చి వారి దేవుని యొక్క పరిశుద్ధ మందిరాన్ని ఎక్కడ పెట్టాడు? వారి మధ్యలో పెట్టాడు. ఏదో తెలుసు. చూడండి, లేవియా కాండం 26వ అధ్యాయం 11వ వచనం. లేవియా కాండం 26. లేవియా కాండం. నా మందిరము మీ మధ్య ఉంచేదను, మీ అందు నా మనసు అసహ్యపడదు, మడిచేది. ఎందుకంటే మీరు ఇంక విగ్రహారాధన చేయరు, నా మందిరానికి వస్తారు, నా మందిరంలో ఏం చేస్తారు? నా వాక్యాన్ని వింటారు, బలులు అర్పిస్తారు. కాబట్టి నా మనసు మీ అందు. అందుకనే మన దేవుని మనసు అసహ్యపడేటట్టుగా మనం చేయకూడదు. అర్థమైందా? తర్వాత మందిరం నేను ఉంచాను. ఇప్పుడు కూడా ఏమైందండి? దేవుని మందిరం మన మధ్యలో ఉందా లేదా? మనకి దగ్గరలో ఉంది. అయితే మనం ఇక్కడ వచ్చిన తర్వాత యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు? మన మధ్యలో. అప్పుడే ఉండేది మందిరం ఉండేది, ఇప్పుడేముంది? దేవుడే ఉంది. ఆత్మస్వరూపైన దేవుడే మన మధ్యలో. సో మనం ఎంత కనపరచాలి మరి దేవుని కదా? తర్వాత మనకిచ్చిన నూతన నిబంధన ఏంటంటే ఆ శిక్ష అంతా తానే భరించి పాపుల్ని పరిశుద్ధుడైన దేవునితో పరిశుద్ధపరిచి సమాధానపరిచారు. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు కూడా పదే వారి విగ్రహాలు నానా విధములైన అపవిత్రతకి గురైనప్పుడు వారిని తిరిగి శిక్షించి సరిచేసి తిరిగి పరిశుద్ధపరచుకుంటూ వచ్చారు. పరిశుద్ధత కావలసిన హెచ్చరికలన్నీ కూడా ఇచ్చాడు వారికి. అయినప్పటికీ కూడా వారు తప్పిపోయినప్పుడల్లా కూడా తిరిగి మారుమనసు పొందితే ఏం చేశాడు? ఈ దినాల్లో కూడా మనం అపవిత్రులుగా ఉండకూడదని ప్రతి ఆదివారం బలపెట్టాడు. అపవిత్రత అంతటిని ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందాలి, క్షమాపణ పొందాలి. పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలమైంది. మన దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. ఓకేనా? తర్వాత
నా మందిరము వారికి పైగా ఉండును, నేను వారి దేవుడనే ఉండును, వారు నా జనులై ఉండును. నా మందిరము వారికి పైగా ఉండను అంటే మనకి ఏది గొప్పదండి? మనకి ఆ దినాల్లో వారికి ఏది గొప్పది? మందిరం గొప్పది కదా. వాళ్ళకు ఇల్లు గొప్పవా? వాళ్ళ పొలాలు గొప్పవా? వాళ్ళ పండ్ల తోటలు గొప్పవా? ఏవి గొప్పది? మందిరం గొప్పది. అంటే మందిరాన్ని ఏం చేయాలి? వాళ్ళు ఘనంగా ఎంచాలి కదా. నీళ్ళు గొప్పదా? మందిరం గొప్పదా? 5 బెడ్రూమ్లు ఉన్నాయండి. 5 బెడ్రూమ్లు కూడా డోర్ కూడా పనికిరావు. అర్థమైందండి? దేవుని మందిరం లేక పరలోకమే అనుకోండి దేవుని మందిరం. పరలోకానికి భూమి మీద ఉన్న దేన్నైనా పోల్చగలము. సో అటువంటిది దానికి మనల్ని పాత్రలుగా చేశాడు. మనం కూడా అట్లా గణపరిచాడు. తర్వాత వారి దేవుని అయిందని వారి నాగం నా జనులైంది. తర్వాత మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకుంటున్నాను. నా పరిశుద్ధ స్థలంలో వారి మధ్య ఎందుకు వస్తున్నాను? వారిని పరిశుద్ధపరుస్తాను. కాబట్టి అందరూ ఏమని తెలుసుకోవాలి? పరిశుద్ధుడు. ఇప్పుడు చూడండి, నీళ్లు సబ్బు ఏం చేస్తాయి? శుభ్రపరుస్తాయి. అది తెలుసు కదా మనకి. మరి యేసు ప్రభు పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? అయితే మనం ఊరికోరికి అపవిత్రపరచుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో అందుకనే ఆ విధంగా పరిశుద్ధత కలిగి ఆరాధన ప్రార్థన చేయాలి. సో యేసు ప్రభు సువార్త కూడా ఇతరులకి మనం ప్రకటించేవారుగా ఉండాలి. సో కాబట్టి అలాగే మనల్ని ఐక్యపరిచాడు. ఇప్పుడు మనం క్రీస్తుతో ఐక్యపరచబడ్డాం, లేక క్రీస్తు పక్షంగా ఉన్నాం. అయితే ఈ లోకంలో చాలా డినామినేషన్స్ వచ్చేసి ఏమైనా వాక్యంతో కాకుండా దేవుని యేసు ప్రభుతో కాకుండా మనుషులతో ఐక్యపరిచే బోధన వచ్చేసి కదండి. ఇప్పుడు అట్లా లేదు. ఎవరితో ఐక్యపరచుకున్నాము? పౌలు వాడవా, అపోల్లో వాడవా, కేఫా వాడవా? మీరెవరు వాడు? క్రీస్తువారు. అర్థమైందా? కాబట్టి రాజు అంకులు అందుకని చర్చ్ అంటే కూడా రాజు అంకులు కాదు, లేకపోతే భక్సింగ్ అని కాదు. అట్లా లేదు. ఓకే, ఆయనకి బోధ ఈయనకి బయలుపరిచాడు. కాబట్టి మనందరికీ కూడా తెలిసింది దాంట్లోనే కొనసాగుతుంది. కాబట్టి ఫైనల్గా మనిషిని బట్టి అతిశయించవద్దు. ఎవరిని బట్టి అతిశయించాలి? ప్రభు ఏం చేసింది? ఆయన ద్వారానే మనకి ఏమొచ్చింది? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన వచ్చింది. కాబట్టి అతిశయించే వారంతా దేవుని బట్టి అతిశయించాలి. ఈ క్రమం లేకపోతే నీవు నేను కూడా ఒక తెగలోకి వెళ్ళిపోయిన వాటిగా ఉంటాం. అట్లా ఉండకూడదు. యేసు ప్రభు వచ్చింది ఎందుకు? ఐక్యపరచడానికి. సో పరలోకం అంతా కూడా ఏంటి? అక్కడ విభజన అనేది. అందుకని ఆ విభజన నుంచి తప్పించుకున్న వాళ్ళే అక్కడ కలిగి ఉంటారు, అక్కడ ఉంటారు, స్థిరంగా నిరంతరం ఉంటారు. ఆరాధన చేసుకుందాం.